సావిత్రి గారు కావచ్చు, ఈయన కావచ్చు, సేమ్ ఎగ్జాంపుల్. మందుకు అలవాటు పడ్డాడు మనిషి. అలవాటు పడడం ఎలా అంటే అసలు లిటరలీ ఇంటర్వ్యూస్కి వచ్చేటప్పుడు కూడా యూస్ టు స్మెల్. నేను తప్పు పట్టను, అంటే ఆయన ఏదో వేరే రకంగా వ్యసనాలు కానీ ఆయన బాధని దిగమించుకోవడానికి ఆయన ట్రై చేశాడు. ఆఖరికి తమిళ్లో కూడా వెళ్ళి ట్రై చేశాడు. అవును, సినిమా కూడా చేయడం జరిగింది. సో మెయిన్ థింగ్ ఆ సక్సెస్ చూసి సడన్గా డౌన్ఫాల్ అయినప్పుడు మనల్ని వెన్నంటి పెట్టుకొని మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఒక మిత్రుడు, ఒక తమ్ముడు, లేకపోతే భార్య వీళ్ళు ఉన్నప్పుడు అది వేరే ఉంటుంది. వాళ్ళే మనల్ని పోరా అని చెప్పి చులకనగా చూశారు అంటే మాత్రం ఆ మనిషి ఇంక నేను ఎవరి కోసం బతకాలి అనుకునే స్టేజ్కి వెళ్ళినప్పుడు మందుకు అలవాట్లు పడతాడు. ఇంకా తర్వాత లాస్ట్ స్టెప్ సూసైడ్ దాకా వెళ్తుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకరికి కుదిరితే సపోర్ట్ ఇవ్వాలి, కుదరకపోతే కామ్గా ఉండాలి తప్పితే ఆల్రెడీ పడిపోతున్న వాళ్ళ కాన్ఫిడెన్స్ని డీమిన్ చేయకూడదు. ఏమండి కొన్నిసార్లు ఇప్పుడు ఆయన బాగా సంపాదించిన రోజుల్లో భార్యకి బాగా పెడతాడు. ఎవరన్నా భర్త అంటే మొగుడు సంపాదన అంతా భార్య ఒంటి మీదే కనబడుతుంది, నగలు కానీ ఇవన్నీ కూడా అని చెప్తారు. మొగుడి వైభవం అంతా భార్య ఒంటి మీద కనబడాలి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. కానీ ఏదో ఒక ప్రాబ్లం అయ్యి మొగుడికి ఏదన్నా సంపాదించలేని సిచ్యువేషన్లో ఒకవేళ భార్య సంపాదిస్తుంది అనుకోండి, ఇన్నాళ్ళు నేను చూసుకున్నాడు కదా, నువ్వు సంపాదించి పెట్టు. బట్ అవతల 11 years బ్యాక్ తనకు అంటే అప్పుడు వాళ్ళు వైఫ్ చెప్పిన ప్రెస్ మీట్లో కూడా ఆయన కనుక ఒకసారి బయటకు వచ్చి చెప్తే అసలు ఆయనకి లేని సపోర్టే లేదండి, ఆయన ఏం చెప్పలేదు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వర్డ్స్. హ్యావింగ్ సెడ్ దట్ అండి, నేను అది మళ్ళీ చూడలేదు. అంటే ఒక ఇంపాక్ట్, ఒక ఆడియన్గా ఆయనకు లేని సపోర్ట్ అంటూ లేదని మాట్లాడుతున్నారే. ఒక ఇన్సైడర్గా ఆయనని దగ్గరగుండి చూసిన మనిషిగా, నాట్ జస్ట్ ఆయన డెత్ జర్నీలో కూడా కాదు, ఆయన ఉన్నప్పుడు కూడా మీరు ఆయనతో ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఇందాక అన్నారే 100 గంటలు నాన్ స్టాప్గా చేశానని చెప్పి. 100 గంటలు నాన్ స్టాప్గా చేసినప్పుడు నాకు తోడున్నది ఉదయ్ కిరణ్. ఆ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది 3 రోజులు మేల్కొనడం ఈజీ. 4th డే ఇంకా అంటే ఫైనల్ డే, అది ఆ ఫైనల్ డేన మ్యారథాన్ చేసేప్పుడు ఈ స్టూడ్ బై మీ, వచ్చి రేడియోలో నా పక్కనే కూర్చున్నాడు. ఇప్పటికి మీరు కొడితే మీకు గూగుల్లో దొరుకుతాయి, పక్కనే కూర్చున్నాడు. ఇక్కడ మనిషి పాపం హంబులే చాలా, కాకపోతే ఆయనకి సక్సెస్ ఫెయిలియర్ ఎట్లా తీసుకోవాలో పాపం అర్థం కాలేదు. లేదు పొగరలేదు ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఇది ఒక ఆసరాగా తీసుకొని ఇంకా తక్కువగా చెయ్యి అని చెప్పి అడగడం, దానికి ఆయన ఒప్పుకోలేకపోవడం. సో అది ఆయనకి తీసుకోలేకపోయిన సిచ్యువేషన్ అనమాట. సో బెంచ్లో తిరిగి అదే ఇందాక చెప్పాను కదా, పూల మీద చోటకట్ల అమ్మడం అనే సిచ్యువేషన్ మీరు గమనించండి. ఇది మన పేట్రియార్కీ వ్యవస్థ వల్ల కూడా ఒక ప్రాబ్లం. ఇది చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచుతారంటే, మగాడు అంటే పోషించాలి, పురుషుడు అంటే పోషణ, పురుషుడు అంటే పౌరుషం, ఉద్యోగం పురుష లక్షణం. సో ఒకవేళ కనుక భార్య సంపాదన మీద బతికితే మనం ఎందుకు పనికి మాలిన వేస్ట్గా ఆడడం అనే టైప్లో కొన్ని సినిమాలు కూడా అలాగే చూస్తారు కూడా. ఎందుకు మనకి రీసెంట్గా ఆవిడ పేరు ఏంటంటే బాక్సర్ మేరీకామ్, ఎస్, అంత ఇంటర్నేషనల్ మెడల్స్ చేసి కూడా ఆడు నా సంపాదన మీద బతుకుతాడు, వాడు సిగ్గులేదు వాడికి అని చెప్పండి. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం అన్నీ చేస్తున్నాడు కదా ఆయన ఒక పక్క. సరే నీకు సక్సెస్ వచ్చింది, ఆయనకి రాలేదు. ఆయన అంటున్నాడు ఆవిడ సక్సెస్ కోసం ఐ స్టూడ్ బై అండ్ లెఫ్ట్ ఇట్. అదే కదా, అంటే ఇదే మగాడంటే ఒక ఇది నా డ్యూటీ, నేను చెయ్యాలి, నేను కాకపోతే ఎవరు చేస్తారు మా ఆవిడకి అనే ఇది ఉంటుంది. అంటే ఆవిడకి సిగ్గులేదు, ఆడదాని సంపాదన మీద బతుకుతాడా వీడు అని ఒక సక్సెస్ సాధించిన అంతటి ఇండిపెండెంట్ ఉమెనే అట్లా మాట్లాడగలిగారు. ఈవిడ మాట్లాడింది. మన ఉదయ్ కిరణ్ విషయం నేను చెప్పట్లేదు, జరుగుండొచ్చు, జరగకపోయినా చిన్న మాట అన్నా కూడా ఇక్కడ మగాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను సంపాదించట్లేదు కాబట్టి నువ్వు అన్నావు అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోతారు. అది తర్వాత వాగ్వాదాలు పెరిగి ఇది సొసైటీకి కూడా దారితీస్తుంది. సో మనం అలా కండిషన్ చేయబడ్డాం. అదే ఆవిడకి ఉద్యోగం లేదనుకోండి, సరే ఒక 5 ఏళ్ళు ఉద్యోగం చేసింది, పిల్లలు పుట్టారనో ఏదో మెటర్నిటీ లీవ్ తీసుకుంది, తర్వాత వెళ్ళలేకపోయింది, షీఈస్ డూయింగ్ హౌస్ హోల్డ్ ఏదో చేసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఏ మొగుడు నువ్వు ఉద్యోగం చేయట్లేదు అది అన్నా కూడా ఆవిడ పెద్ద పట్టించుకోదు. ఒకవేళ పట్టించుకున్నా తిరిగి ఆవిడ 100 మాటలు అనొచ్చు, లేదు దాని మీద ఒక పెద్ద డిస్కషన్ జరగచ్చు, నెక్స్ట్ టైం నుంచి అతని కన్నాలనున్నా కామ్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఈ మాట అంటే మాత్రం అది తీసుకోలేరు మగాళ్ళు. అది
ఇటువంటి దానికి కారణం కూడా అదే, మన సిస్టమ్ అంతే. సో ఆ మనిషి నిజంగా నాకు మ్యారథాన్లో చూసిన మనిషికి, అంటే దట్స్ అరౌండ్ 2007-8 ఆ టైంలో, 2008 అనుకుంటా, వచ్చి పక్కన కూర్చొని ఎంత హంపుల్గా ఒక మంచి ఆరా మనిషి దగ్గర. అసలు మా పక్కన కన్సోల్ ఉండే 12 లైన్స్ ఉండే, ఉదయకిరణ్ వచ్చి అంటే దద్దరిల్లిపోయి దద్దడని, అంత ఫ్యాన్ ఫాలోయింగ్.